Before we have discussing about data structures, we have to find data. సో డేటా అంటే ఒక ఫైల్, ఒక డాక్యుమెంట్, ఒక స్ప్రెడ్‌షీట్స్, ఏదో ఒక డేటా, ఎనీ ఇన్ఫర్మేషన్, ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్‌ని ఒక డేటా అని చెప్తాం. సో ఇట్ ఈస్ ద డేటా. డేటా అనేది ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాను. వాయిస్ అనేది స్టోర్ అయింది. అది ఒక డేటానే. సపోజ్ ఇప్పుడు నువ్వు అంగడికి వెళ్ళి ఏమన్నా కొనుక్కున్నావు. ఒక రిసిప్ట్ ఇస్తాడు. అంగట్లో అంటే వేరు. బట్ షాపింగ్ మాల్స్ ఇలా దాంట్లలో. అంటే పలాను అతనొచ్చి ఒక ప్యాకెట్ అనేది ఏదో ఒక ఇన్‌స్ట్రుమెంట్ అనేది కొనుక్కున్నాడు. సో, ఆ డేటా అనేది అక్కడ ఎంటర్ అవుతుంది. సో, అదొక డేటా. ఇలా ఎన్నెన్నో విభజనలో ఎన్నెన్నో డేటాలనేటివి మన గ్లోబల్‌లో ఇలా డేటా అనేది డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్‌లో చూస్తారు. ఆ డేటా అనేది ఎలా పెర్ఫార్మ్ అవుతుంది, ఇలా ప్రోగ్రామ్‌లో ఎలా డేటా అనేది ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చి, ఎలా డేటాని మ్యానిప్యులేట్ చేస్తున్నాం అనేది ప్రోగ్రామ్‌లో జరుగుతుంది. దీన్ని ఒక స్ట్రక్చర్ వేలో జరిగేదాన్ని ఒక స్ట్రక్చర్ అని పిలుస్తాం. ఆ ప్రోగ్రామ్ అనేది మనం ఎలా అడిగితే అలా చేయాలి. సో, ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు మనం స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుంది. బట్ రిమోట్‌తో కంట్రోల్ చేస్తున్నాం. ఆన్ అనే బటన్ నొక్కితే ఈ నుంచి ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ ఒక కోడ్ అనేది ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చాం. సో, ప్రోగ్రామ్ ఎలా అంటే అలా స్ట్రక్చర్ ఇస్తే అలా స్ట్రక్చర్‌లో మనకు అనుకున్న పద్ధతిలో ఈజీగా అనేది డేటా అనేది అలా అవుతుంది. సో, ఇలా డేటా స్ట్రక్చర్స్ అనేటివి చాలా బెనిఫిట్స్ అనేటివి ఉన్నాయి. సో, బెనిఫిట్స్ అంటే ఏంటి? ఇలా చూద్దాం. ఎఫిషియంట్ స్టోరేజ్. ఇప్పుడు ఇంతకుముందు పురాత కాలాలలో చిన్న చిన్న పెద్ద పెద్దటివి డివైజెస్‌లో ఈ కాంపాక్ట్ డిస్క్ అని ఇలా పెద్ద పెద్ద డివైజెస్ ఉంటాయి గానీ, స్టోరేజ్ అనేది తక్కువ ఉంటుంది. సో, ఇలా చాలా ఇబ్బందులు పడుతున్నప్పుడు మెల్లమెల్లగా ఇప్పుడు క్లౌడ్ అనేది వచ్చేసింది. సో, ఫస్ట్ అనేది పంచ్డ్ కార్డ్స్ అనేటివున్నాయి. సో, ఇలా ఎన్నెన్నో మెమరీ కార్డ్ వచ్చింది. ఆ తర్వాత ఇంకా యూఎస్‌బీ పెన్ డ్రైవ్స్ అనేటివొచ్చాయి. సో, ఇలా ఇలా పెరుగుతూ ఎఫిషియంట్ డేటా అనేది ఇప్పుడు క్లౌడ్ దగ్గరికెళ్ళింది. ఇలా స్టోరేజ్ అనేది బెనిఫిట్ అనేది. అల్గారిథమ్ పెర్ఫార్మెన్స్. ఇప్పుడు అల్గారిథమ్ పెర్ఫార్మెన్స్ అంటే ఇప్పుడు దానికి ఒక ఎగ్జాంపుల్ అనేది నెక్స్ట్ పేపర్‌లో చెప్తాను. సో, పెర్ఫార్మెన్స్ అనేది ఇప్పుడు ఒక మనిషి 10 నిమిషాల్లో చేసే పని 5 నిమిషాల్లో చేస్తే ఆ మనిషినే ఉద్యోగంలో తీసుకుంటారు. 10 నిమిషాల్లో చేసే పనుంటే అప్పుడు ఓనర్‌కి ఏం లాభం ఉంటుంది? ఇంకా కొంత లాభం ఉంటుంది కాబట్టి, ఆ 10 నిమిషాలు చేసే పనిని 5 నిమిషాల్లో చేసే అతన్ని అల్గారిథమ్ ఫైండ్ ఔట్ చేసే మనిషిని పెట్టుకుంటాడు. సో, ఇలా అల్గారిథమ్ పెర్ఫార్మెన్స్ అనేది బెనిఫిట్ చేస్తాం ఈ డేటా స్ట్రక్చర్స్‌ని యూజ్ చేసుకొని. రీయూజబిలిటీ. రీయూజబిలిటీ అంటే ఈరోజు నేను ఒక కోడ్ కొట్టాను. ఆ కోడ్ అనేది ఇంకా యూజ్ కాకుండా ఉండింది ఇంతకుముందు. ఇప్పుడు ఈ కోడ్ అనేది రీయూజబిలిటీ కోసం డిఫరెంట్ డిఫరెంట్ డేటాలో కోడ్స్ ఆఫ్ లాంగ్వేజెస్‌లో ఈజీగా లైబ్రరీస్ అనే పేరు చెప్పుకొని ఈజీగా ఆ డేటా అనేది దీంట్లోకి స్టోర్ చేసుకుంటాం. ఆ ప్రోగ్రామ్ అనేది దీంట్లోకి ఈజీగా యాక్సెస్ చేసుకుంటాం. మళ్ళీ ఆ ప్రోగ్రామ్ అనేది కొట్టకుండా. సో, రీయూజబిలిటీ అంటే అది. అబ్స్ట్రాక్షన్. అబ్స్ట్రాక్షన్ అంటే ఒక హైడింగ్ ఆఫ్ డేటా. ఇప్పుడు ఒక డేటా ఉంటుంది. కొన్ని చోట్ల కనపడేలాగా పెడతాడు. ఎంతవరకు కనపడాలో అంతవరకు మాత్రమే. ఇప్పుడు గూగుల్ ఉంది. హెచ్‌టీఎంఎల్ కోడ్ కొడతాం. సో, మొత్తం అంతా వాడు ఎలా డెవలప్ చేసినాడో మొత్తం పెట్టడు. ఎంతవరకు చూపియాలో అంతవరకే చూపిస్తాడు. హైడింగ్ డేటా అనేది ఉంటాది. సో, కనపడకుండా ఉండేదాన్ని అబ్స్ట్రాక్షన్ అంటాం. అది కాంప్లెక్స్ ప్రాబ్లమ్. కాంప్లెక్స్ ప్రాబ్లమ్ అనేది కూడా సాల్వింగ్ చేస్తుంది ఈ డేటా స్ట్రక్చర్స్ అనేది. కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ అంటే కొన్ని స్పెసిఫిక్‌గా చేసేదాన్ని ఈజీటివి. కానీ ఆ స్పెసిఫిక్ కాకుండా ఒకే దాంట్లోనే మెనీ ఫంక్షన్స్ అనేటివి చేసే అల్గారిథమ్‌ని కాంప్లెక్స్ ప్రాబ్లమ్ అల్గారిథమ్ అని కూడా అని పిలుస్తారు. కాంప్లెక్స్ పనిని ఎక్కువ పనులు చేసేదాన్ని. టు డిజైన్ స్కేలబుల్ రియల్ వరల్డ్. సో, స్కేలబుల్‌గా వర్క్ అనేది ఈజీగా జరగాలి రియల్ వరల్డ్‌లో. ఇలా 5 ఫ్యాక్టర్స్‌ని పిక్ చేసుకొని డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది, పికింగ్ అనేది ఎలా చేసుకుంటాం, అనాలిసిస్ అనేది ఇప్పుడు చూద్దాం. వాట్ కైండ్ ఆఫ్ డేటా ఇన్ఫర్మేషన్ విల్ బి స్టోర్. హౌ ద ఇన్ఫర్మేషన్ విల్ బి స్టోర్ ఎలా అవుతుంది. వేర్ షుడ్ డేటా ప్రిసిక్స్ టు బి కెప్ట్ ఆఫ్టర్ క్రియేటింగ్ మీన్స్ అంటే ఇక్కడ
హౌ డేటా క్రియేటెడ్, డేటా అనేది ఎలా క్రియేట్ అవుతుంది, ఇన్ఫర్మేషన్ అనేది ఎలా స్టోర్ అవుతుంది, విచ్ కైండ్ ఆఫ్ డేటా అనేది వస్తుంది. విచ్ కైండ్ ఆఫ్ డేటా అంటే కొన్ని డేటా అనేది ఒక స్ట్రక్చరల్ డేటాలో ఉంటుంది, కొన్ని అన్‌స్ట్రక్చర్డ్ డేటాలో ఉంటుంది. డిఫరెంట్‌గా ఉంటుంది. బట్ మనకు కావాల్సిన డేటా అనేది బేస్డ్ ఆన్ సిట్యుయేషన్ బట్టి మన డేటా అనేది మనం తీసుకుంటాం. కొన్ని డేటా అనేది టేబుల్ ఫార్మ్‌లో ఉంటుంది. కొన్ని నార్మల్ ఫామ్‌లో ఉంటుంది. కొన్ని అన్‌స్ట్రక్చర్డ్ స్ట్రక్చర్‌లో ఉంటుంది. స్ట్రక్చర్డ్ అంటే టేబుల్‌లో ఉంటుంది. అన్‌స్ట్రక్చర్డ్ అంటే నార్మల్‌గా డేటా. కొన్ని స్ట్రక్చర్డ్ అండ్ సెమీ స్ట్రక్చర్డ్ అంటే అటు ఉంటుంది, ఇటు ఉంటుంది. సో, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాలో అనేది స్టెప్ 1లో తీసుకుంటే, స్టెప్ 2లో అంటే ఎలా స్టోర్ అవుతుంది. ఎస్‌క్యూఎల్‌ని బేస్ చేసుకొని కొన్ని ఆపరేషన్స్ చేస్తాం. యాడింగ్, రిమూవింగ్, సో మెనీ ఆపరేషన్స్ అనేటివి అప్డేట్ చేస్తాం. ఎన్నెన్నో చేస్తాం. అలా ఇన్ఫర్మేషన్ అనేది ఎలా స్టోర్ అవుతుంది. విచ్ వేర్ షుడ్ డేటా ప్రిసిక్స్ టు కెప్ట్ ఆఫ్టర్ క్రియేటెడ్. సో, ఇలా ఎక్కడ క్రియేట్ అయింది, ఎలా అవుతుంది అనే దాని గురించి కూడా ఈ థర్డ్ స్టెప్‌లో చూస్తాం. వాట్ ఈస్ ద బెస్ట్ వే టు ఆర్గనైజ్ ది డేటా. ఎలా బెస్ట్ వే టు ఆర్గనైజ్ ద డేటా. ఎన్నో అల్గారిథమ్స్ ఉంటాయి. అల్గారిథమ్‌లో బెస్ట్ అల్గారిథమ్ చూస్ చేసుకొని, పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని అల్గారిథమ్ అనేది పికింగ్ చేసుకుంటాడు. విచ్ యాక్సెప్ట్ మెమరీ, స్టోరేజ్, రిజర్వేషన్ మేనేజ్మెంట్ షుడ్ బి కన్సిడర్. ఇలా ఏందంటే రియల్ వరల్డ్‌లో మనకి ఎంత ఎఫిషియెంట్‌గా వర్క్ అవ్వాలి, తొందరగా వర్క్ అవ్వాలి, మెమరీ స్టోరేజ్ అనేది కూడా రిజర్వ్ మేనేజ్మెంట్ షీట్‌లో కన్సిడర్ చేయాలి. సో, వీటిని కూడా ఇది ఒక ఫైనల్ యాక్సెప్ట్. పర్పస్, డేటాను స్టోర్ చేసుకుంటాం, మేనేజ్ చేస్తాం, డేటా అనేది ఎక్స్చేంజ్ చేసుకుంటాం. డేటా ఎక్స్చేంజ్ అంటే ఇప్పుడు నా నుండి ఇంకోరికి ఆ ఫైల్ అనేది ఒక ఇన్ఫర్మేషన్ అనేది పంపిస్తాం. ఎక్స్చేంజింగ్ కదా. ఆర్డరింగ్ అండ్ షార్టింగ్. ఆర్డరింగ్ అనేది ఒక డేటా అనేది సక్రమంగా ఉండదు. అప్పుడు ఆర్డరింగ్ ఒక ఆర్డర్‌లోకి తేవడం. షార్టింగ్ అంటే ఒక అరేంజ్‌మెంట్‌లోకి తేవడం. ఇండెక్సింగ్, స్పెసిఫిక్ ఎలిమెంట్ అనేది నువ్వు ఈజీగా షార్ట్ అవుట్ చేయడానికి, ఇండెక్సింగ్ చేయడానికి ఈజీగా ఇండెక్సింగ్. సెర్చింగ్ ఎలిమెంట్, స్పెసిఫిక్ ఎలిమెంట్ టు పిక్ ఈజీలీ టు ఫైండింగ్. ఇలా మేనేజ్ చేస్తాం, స్టోరేజ్ చేస్తాం, డేటా ఎక్స్చేంజ్ చేస్తాం, ఆర్డరింగ్ చేస్తాం, ఇండెక్సింగ్ చేస్తాం మరియు సెర్చింగ్ కూడా చేస్తాం. ఇలా డేటా స్ట్రక్చర్స్ అల్గారిథమ్ అనేటివి మెయిన్. అంటే ఇవి తెలియకుండా కోడింగ్‌లోకి వెళ్ళిపోయి వితౌట్ థియరీ నాలెడ్జ్ అంటారు. బట్ థియరీ నాలెడ్జ్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ద లైక్ బేస్మెంట్ ఆఫ్ ది బిల్డింగ్. సో, ఇట్ ఈస్ ద వెరీ ఎసెన్షియల్.